ఆదిత్య బాబు, ఏంటండి? ఈ ముసలావిడికేం పని లేదా? నన్ను అనుమానించి ప్రశ్నలతో వేధిస్తోంది అనుకోకపోతే చిన్న ప్రశ్నకి సావధానంగా సమాధానం చెప్పగలరా? దేని గురించి మీరు అడగదలుచుకున్నారు? మంచికో చెడుకో ఓ అనుమానం ఓ స్వామీజీ వల్ల నా బుర్రలో నాటుకుంది. దానికి తగ్గట్టు కొన్ని సందర్భాల్లో మీరు నాకు అంటపడడం జరుగుతోంది. అందుకే అడగాల్సి వస్తుంది. ఏం కంటపడింది? ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. నిజం చెప్తారుగా? అబద్ధంతో దాటైనా నా నమ్మకం ఉంటేనే అడగండి. జవాబు నచ్చితేనే తృప్తి పడండి, లేదా సంతృప్తి పడే సమాధానం వచ్చే వరకు అడగండి. మీరు ఉదయం ఓ పాపతో చాలా చనువుగా ప్రేమగా సన్నిహితంగా మెలుగుతూ బతిమలాడే ఐస్ క్రీం తినిపించారు, అవునా? అయితే భవిష్యత్తు నేను ఉండటం మీరు చూసినట్టున్నారు. అవును. ఆ పాపకు మీకు ఏం సంబంధం? అంత ప్రేమ ఆపేక్ష ఎందుకు కొలకపోశారు? ఎవరో గర్ల్ ఫ్రెండ్తో ఉన్నట్టు ఏంటమ్మా ఈ ప్రశ్న? నువ్వు అడ్డొచ్చి వారిని సమాధానం చెప్పకుండా చేయకే. ఎవరు బాబు ఆ పాప? ఏంటి మీ మధ్యున్న బంధం? అప్పుడు మీరు అక్కడే ఉన్నారా, లేక ఎవరైనా చెప్పారా? నేనే నా కళ్ళారా చూశాను. మరి అక్కడే అడిగితే చెప్పేవాడిని కదా. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పచ్చుగా? అమ్మా ఏంటమ్మా, ఏదో దొంగతనం చేసిన వాళ్ళని ప్రశ్నించినట్టు ప్రశ్నిస్తున్నావేంటి? అడగని ధరణి, సమాధానం చెప్పలేకపోతే నేను దొంగనే అవుతాను. చూడండి, ఆ పాప నాకే కాదు ధరణికి కూడా పరిచయమే. తను ఐస్ క్రీమ్ కొనిచ్చింది, అలాగే నేను ఐస్ క్రీమ్ తినిపించాను. తను ధరణికి ఏమవుతుందో నాకు అదే అవుతుంది. వాళ్ళ మధ్య వరస అనేది ఏదన్నా ఉంటే ఆ వరసే మా మధ్య ఉంటుంది. తను ఎలాంటి ప్రేమ చూపించిందో నేను అలాంటి ప్రేమే చూపించాను. పాప నా మనసుకు బాగా నచ్చింది, తన మాటలు బాగా నచ్చాయి. తను నన్ను అభిమానిస్తుంది, నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ధరణి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండబోతున్నాయో మా మధ్య అలాగే ఉండబోతున్నాయి. ధరణి చెప్పినట్టు అనవసరంగా ప్రతిదాన్ని అనుమానించకండి. ఆదిత్య గారు, కాఫీ. అవసరం లేదు ధరణి, వారికి సమాధానం చెప్పాక రిలాక్స్ అయ్యాను. చాలా చాలా అమ్మా, నీ అనుమానం తీరిందా? నేను చెప్తే వినలేదు, నీ మూర్ఖత్వం మానుకోలేదు. వారు చాలా హర్ట్ అయినట్టున్నారు, అందుకే అలా మాట్లాడి వెళ్లారు. అంత హర్ట్ అయ్యేలాగా నేనేం అడగలేదే. నీకు అలాగే అనిపిస్తుంది. వారి తత్వం నాకు తెలుసు. అయినా నాకు లేని భయం నీకెందుకు? నాకు రాని అనుమానం నీకెందుకు? నిన్నటి దాకా పెళ్ళి అవుతుందా కాదా అని టెన్షన్ పడ్డాం. ఇప్పుడు పెళ్లి అవనిస్తుందా లేదా అని నీ గురించి టెన్షన్ పడాల్సి వస్తుంది. కూతురు పెళ్లి చెడగొట్టాలని చూసే దుర్మార్గురాలను కాదే. నా మంచి కోరే అంటూ నీకు తెలియకుండానే నువ్వేదో చెడు చేసేట్టున్నావు. నీకు దండం పెడతాను, దయచేసి ఇంక వారిని ఏ విషయం గురించి ప్రశ్నించకు. వారిని ఏ ప్రశ్న వేసినా నేను బాధపడాల్సి వస్తుంది. దయచేసి నన్ను అర్థం చేసుకో. నువ్వెన్నైనా అనుకో, నా మనసు నాకు ధైర్యం చెప్పేదాకా నేనెవరిని నమ్మను. ఎందుకు ఈవిడ ఇలా ప్రవర్తిస్తుంది? ఆదిత్య గారిని అర్థం చేసుకోలేకపోతుంది.
ఆదిత్య గారు, హోమానికి అంతా సిద్ధం చేశాను. మీరు వెళ్ళి మీ శాఖ మూలాధిపతి ప్రతాపరాయల వారి కరవాలం తీసుకురండి. అలాగే. అమ్మా, అది అక్కడ పెట్టండి. ఎందుకమ్మా టెన్షన్ పడతావు? అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. నువ్వేం దిగులు పడుకో. నేనేం టెన్షన్ పడడం లేదు. పడుతున్నావో లేదో నీ ముఖమే చెప్తుంది. నువ్వు నాకు కొత్త, నీకీ టెన్షన్లు భయాలు కొత్త. ధైర్యంగా ఉండు. ఇన్ని మెట్లు ఎక్కొచ్చిందాన్ని, ఇంకా భయపడాల్సిన పని లేదు. మీరు వారు కలిసి ఈ ఖడ్గాన్ని హోమం గుండం ముందు ప్రతిష్ఠించండి. ఆ ఖడ్గం మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేయండి. ఓం కృపామూర్తి దయా సింధు నరసింహ భక్త కామజం యధ్యానం ధ్యాయంతి పూజా సర్వకామ ఫలలభేత్. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం. చూడండి ఆదిత్య గారు, ఈ హోమం శుభగడియల్లో పూర్తి చేయాలి. అలా పూర్తి చేయలేకపోయినా, ఏ ఆటంకం ఏర్పడినా మళ్ళీ ఖడ్గ పూజ పూర్తయ్యేదాకా వివాహం చేసుకోవడం కుదరదు. భక్తి శ్రద్ధలతో మీ పూర్వ పురుషులను తలుస్తూ పూజ చేయండి. కొబ్బరికాయ కొట్టండి. దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భోభరం సర్వలోకైకనాథం. ఆదిత్య గారు, ఆ కర్పూరాన్ని వెలిగించండి. కల్పద్రుగురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత భేద నిరంజన నిర్వైరాలంబ పరిపూర్ణ సతోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మహారాజ కీ జై. ప్రచోదయాత్ సర్వమంగళ. ఆవిడికి ఇంకా నా మీద అనుమానం పోనట్టుంది. గౌరీ నారాయణీ నమోస్తు. ఏంటో నీలమ్మ, 1 by 1 అన్నీ జరిగిపోతున్నాయి. ఖడ్గ పూజ కూడా జరిగిపోతుంది. జరగని, మనకు కూడా కత్తిలాంటి ఆలోచన వస్తుందేమో. అమ్మా బహుశా ఏం చేస్తున్నావు? ఏంటిది? బాల్. అది తెలుసు. ఇలా నా మొహం మీదకి ఎందుకు ఇసిరావు? ఇది బాల్ అని తెలుసు, దాంతో నేను ఆడుతున్నానని తెలుసు. భవిష్య ఏం చేస్తున్నావని అడిగినందుకు నీకు తెలవాలనే చేశా. అడిగితే ఇలా బాల్తో కొడతావా? ఇంకోసారి ఇలానే అడిగావనుకో బ్యాట్తో కొడతా. సరే తల్లి, ఆడుకో. ఇంకెప్పుడు అడగనులే. థ్యాంక్స్. జాగ్రత్తగా ఆడుకో. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎల్లు. సురభి,
బహుశా 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 అమ్మో బ్లడ్ వస్తుంది. ఆదిత్య గారికి ఫోన్ చేయాలి. పాపకి ఏమైనా ఆదిత్య గారు నా ప్రాణం తీస్తారు. బహుశా ఇదేంటి ఫోన్ రింగ్ అవుతున్నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఎలాగా? అర్జెంటుగా పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అయ్యా, మీరు కూడా హోమగుండంలో నెయ్యి వేయండి. ఓం గణపతిం వమై కవిం కవీనాముపోష్ట్రవశ్రవం ఆచన్న కేశవాయ స్వహ మాధవాయ స్వహ గోవిందాయ నమః నూతనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః శ్రీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరాయ నమః వాసుదేవాయ నమః. ఆదిత్య గారు, ఆ ఖడ్గాన్ని చేయితో తాకండి. అమ్మా, మీరు కూడా ఆదిత్య చేయి కింద చేయి పెట్టి తాకండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే ఏకదంతాయ విద్మహే లేఖ ఇక్కడ లేకుండా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పెళ్లికి వెళ్ళడమే మంచిదైంది. ఉంటే ఈ సన్నివేశం చూసి అది కూడా పిడికిలి బిగించుండేది. అది ఇక్కడున్నా లేకపోయినా వాళ్ళ మీద పిడికిలి బిగించే ఉంది. ఏం పిడికిళ్ళు, ఏం కొడవళ్ళు. మనం ఎంత పిడికిలి బిగించినా జరిగే తంతంతా ఊపిరి బిగబట్టి చూస్తుంటాం తప్ప ఆపడం మన వల్ల కావట్లేదు. దేనికైనా టైం రావాలి సత్తుపండు. టైం ఎప్పుడు వస్తుందో మనకు ఎలా తెలుస్తుంది? ఆ టైం తెలిస్తే ఈ ప్రయత్నాలు ఫెయిల్యూర్స్ లేకుండా ఉంటాయి కదా. పాస్ అయ్యేదాకా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఎప్పుడు పాస్ అయితే అప్పుడు టైం కలిసి వచ్చినట్టు. అప్పటిదాకా ఈ పళ్ళు పటపటలాడించడాలు, పిడికిలు బిగించడాలు, తలలు బాదుకోవటాలు తప్పదంటావా? అది నీ ఇష్టం. ఓపిక కలవాళ్ళు అలాంటి పిచ్చి వేషాలు వేయరు. ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూనే ఉంటారు. నీలమ్మా, ఎంతసేపు ఈ హోమం? ఏం బాబాయ్, ఆకలేస్తుందా? అవును బాబాయ్, నువ్వు నీ పెళ్లికి ఈ కరవాలం పూజ చేయలేదా బాబాయ్? వంశానికి ఒక్కళ్ళు చేస్తే చాలన్నారమ్మా. అన్నయ్య చేశాడు కాబట్టి నాతో చేయించలేదు. అంతేనా? లేకపోతే వీరులు మాత్రమే చేయాలన్నారా? అంటే తను వీరుడు కాదనా?
ముచ్చట్లు ఆకలికి ఆగలేంతనం చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. రాదమ్మా, అరవద్దు బాబాయ్, హోమం జరుగుతుంది చూడు. ఇదేంటి, ఫోన్ ఇందాకటి నుండి రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎలాగా? పొగరు పట్టి తన్నుకుంటోంది. అందుకే పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతోంది. ఆ టైం కలిసి వస్తే వీళ్ళ సంగతి తేల్చచ్చు. తేలుద్దాం, అందరి సంగతి తేలుద్దాం. అయ్యా, అష్టదిక్పాలకుల హోమం పూర్తయింది. ఈ హోమం తర్వాత పూర్ణహారతి ఉంటుంది. అది శుభగడిలు ముగిసేలోపు చేయాలి. బాబు, ఆటో కొంచెం స్పీడ్గా పోను. అష్టదిక్పాలకులకు తాంబూలం సమర్పించాలి. 8 తాంబూలాలు, వాటితో 11 రూపాయల చిల్లర నాణ్యాలు పెట్టి అర్పించడం మంచిది. రాధక్క, లోపల కాయిన్స్ ఉన్నాయి కదా, తీసుకురా. నేను తీసుకురానా? వద్దులే బాబాయ్, నీకెందుకు శ్రమ, నేను తీసుకొస్తానులే. ఇందులో శ్రమే ఉందమ్మా. కాకి ముట్టిన చద్దిలా చిల్లరికి కాళ్ళొస్తాయి. ఆ? అంటే ఏంటి నీ ఉద్దేశం? సదుద్దేశమే నీలాంబరి. రాముడంతటి వారు మన బాబాయ్ గారు. రామపాదం తాకితే రాయి అహల్య అయినట్టు బాబాయ్ గారి చూపు తగిలి చిల్లర చెంగున ఎగిరి అవతలికెళ్ళొచ్చు. అంటే నేను తీస్తానన్న అర్థం? అంతేలే సత్తిపండు, నిన్ను దొంగం చేసి మాట్లాడుతోంది. దొంగ లేడు, దొర లేడు. ఆపండి. ఈ మధ్య ఏ గొడవలు లేవు అనుకుంటుంటే మళ్ళీ మొదలు పెట్టారు. తనే కదా నన్ను అనవసరంగా అన్నది. బాబాయ్ ఊరుకో. రాధక్క, నువ్వు వెళ్ళి చిల్లర తీసుకురా. తాంబూలాలు వచ్చేలోపు మీ చేత ఆచమ్యం చేపిస్తాను. ఓం ఆచమ్య కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ. భవ్య, ఈ భవ్య ఎవరు? ఆగకుండా కాల్ చేస్తుంది. అర్జెంటేమో, ఆదిత్యకిస్తాను.